పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు పెన్మెత్తి దుర్గాభవాని. నేను ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇవాళ ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణాలు 3 అంశాలు మీ దగ్గర ప్రస్తావించాలని చేస్తా ఉన్నా. అందులో ఒకటి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా అధికారంలోకి వచ్చే ముందు ఏవైతే ప్రజలకు వాగ్దానాలు చేశారో వాగ్దానం నెరవేర్చే దిశలో వాళ్ళు పేదలకు ఇళ్ల స్థలాలు వెంటనే కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి మహిళా సమాఖ్య సమాయత్తమైపోతా ఉంది. దానిలో భాగంగానే ఇప్పుడు నిన్న కేబినెట్ మీటింగ్ లో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తాము, పల్లెటూరులో 3 సెంట్లు ఇస్తాము అని చెప్పారు. దాంతో పాటు ఇవాళ వాళ్ళ లబ్ధిదారులకి గుర్తించి వాళ్ళకి ఇచ్చే ఏదైతే అమౌంట్ ఉందో దాన్ని 5 లక్షలకు పెంచాలని చెప్పేసి మహిళా సమాఖ్య మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ దిశగా మా పోరాటాలు కొనసాగించడానికి రెడీ అవుతా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ సొంత ఇంటి కళ సాకారం చేసుకోవడం కోసం ప్రజలు ఎన్ని రోజుల నుండి ఎదురు చూస్తా ఉన్నారు. రోజు రోజుకి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆదాయాలు పెరగకపోవటం వలన ప్రజలు ఇంటి అద్దెలు కట్టలేని పరిస్థితిలో చిన్న ఇల్లున్నా చాలన్న ఆలోచనలో ప్రజలు ఉన్న సందర్భంలో ప్రభుత్వ ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానాన్ని తక్షణం నెరవేర్చే దిశగా ప్రభుత్వాలు వెంటనే వాళ్ళకి ఇల్లు కేటాయించాలని చెప్పి మహిళా సమాఖ్య పోరాటానికి సమాయత్తం అవుతుంది. రెండో అంశం ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటిపోయింది. దాంతో పాటు రాష్ట్రంలో మద్యం పాలసీ వచ్చి దాదాపు 100 రోజులు గడుస్తూ ఇంకా 2 రోజులు 100 రోజులు అవుతా ఉంది. ఇప్పటికీ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాని దాదాపు 5,000 కోట్ల రూపాయల ఆదాయం ఈ మద్యం ద్వారా వచ్చిందని అంచనాలు ప్రభుత్వ లెక్కలు చెప్తా ఉన్నాయి. ఇంకా తెలియకుండా ఎంత జరుగుతుందో మనం చెప్పక్కర్లా. ఇటీవల కాలంలో రాష్ట్రంలో మద్యం పాలసీ వచ్చిన తర్వాత అంతకుముందు ప్రభుత్వ ఆధీనంలో నడిచిన షాపులన్నీ వాళ్ళ ప్రైవేటు వ్యక్తుల్లోకి వెళ్ళిపోయినాయి. ఆ ప్రైవేటు వ్యక్తులు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలకు పూనుకున్నారు. మనం ప్రత్యక్షంగా చూసాం. మన సంక్రాంతి టైంలో కానీ, క్రిస్మస్ టైంలో కానీ, నిన్న జనవరి 1 ఆ టైంలో కానీ ఎంత మద్యం అమ్మకాలు ఎలా జోరుగా సాగినాయో అన్ని పత్రికలతో సహా అంత మీడియా అంతా కూడా మద్యం అమ్మకాలు విపరీతంగా జోరుగా సాగినాయని చెప్పేసి ఈ వార్తలు పుంకాలుగా మనం చూసాం. అయితే ఇవాళ వాటి స్థానంలో ఏదైతే రాష్ట్రంలో 3,336 షాపులు ఉంటే ఆ షాపులకి ఇవాళ 5,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందంటే దానికి కారణం ఇవాళ బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగిన విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రాష్ట్రంలో ఏ వీధి చూసినా కూడా బెల్ట్ షాపుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దాన్ని ప్రత్యక్షంగా అమ్మకాలకు ప్రోత్సహించే వారు ఎవరు అంటే ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళే ఇవాళ మద్యం షాపులు బెల్ట్ షాపులు పెట్టడాన్ని ఎంకరేజ్ చేస్తా మద్యం వ్యాపారాలను ప్రోత్సహిస్తారనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఏం నేను తీసుకుంటుందని మేము అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు నాణ్యమైన మద్యాన్ని మేము అందిస్తాము, ప్రజలకి అనారోగ్యం పాల్గొకుండా చూస్తామని చెప్పారు. నాణ్యమైన మద్యం అందించడం వలన ప్రజల ఆరోగ్యాలు ఏమైనా కుదిరిపడతాయా? ఇవాళ విచ్చలవిడిగా మద్యం షాపులు పెంచడం వలన ప్రజల ఆరోగ్యాలు ఏమైనా మెరుగుపడతాయా? లేకపోతే హాస్పిటల్ పాల్గొకుండా ఉంటారా? ఏమైనా అనారోగ్యాలు పాల్గొకుండా ఉంటారా? అంటే మీరు చేసిన వాగ్దానాల్లో మద్యం పెంచడమే ప్రధానమైన మద్యాన్ని చోట పెట్టినారు తప్ప మద్యాన్ని నియంత్రించాలన్న ఆలోచన ఎక్కడా లేదు. ముఖ్యంగా మేము చెప్పవలసింది ఏంటంటే డీఎలక్షన్ కేంద్రాలు పెడతానన్నారు. డీఎలక్షన్ కేంద్రాలు ఎక్కడ పెట్టారు? మీరు ఇంతవరకు పెట్టలేదు. అలాగే మద్య నిషేధ ప్రచారం కోసం ఏదైతే ఎయిడ్స్ మీద ప్రచారం జరుగుతుందో లేకపోతే ఇంకో దాని మీద సిగరెట్ పాన్ పరాకుల మీద ఎలా ప్రచారం చేస్తారో దాని గురించి మద్య నియంత్రణ కోసం సమాచారాన్ని ప్రజలకి దానివల్ల జరిగే నష్టాలను వివరించే దానికి సంబంధించి ప్రచారం చేయడం కోసం దాంట్లో డబ్బులు 2% ఖర్చు పెట్టాలి. కానీ ఎక్కడ ఇంతవరకు ఆ బడ్జెట్ కేటాయింపులో ఎక్కడ ఒక్క పైసా కూడా మద్య నియంత్రణ కోసం చేసే ప్రచారానికి ఎక్కడ ఖర్చు పెట్టిన దాఖలాలు కూడా కనిపించట్లా. దానివల్ల మద్యం అమ్మకాలు పెరగకుండా ఎలా ఉంటాయి? ఇవాళ తాగినోడు ఇంట్లో ఎలా విధంగా ప్రవర్తిస్తాడో మనకు తెలుసు. ముఖ్యంగా ఈ చుట్టుపక్కల జిల్లాలో రాయలసీమ జిల్లాలో ఇటీవల కాలంలో మద్యం వల్ల ఎన్ని కేసులు జరిగినా మనం చూస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ లో క్రైమ్ రేట్ రోజు పెరుగుతుందంటే కారణం మద్యం వల్ల అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అలాంటి మహిళల జీవితాల్లో వెలుగు నింపకుండా చీకటిని తీసుకొచ్చే మద్యం తీసుకురావడం వలన మహిళల్ని మరింత ఇబ్బందుల్లో నెట్టివేయటం వలన మహిళల్లో హింస ప్రవృత్తి పెరగటం వల్ల కుటుంబంలో ఇబ్బందులు పాలవుతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా ధనార్జన జయంగా పెట్టుకుంటే మాత్రం మహిళా సమాఖ్య ఊరుకోదనే విషయం మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మద్యం నియంత్రణ కోసం మహిళా సమాఖ్య పోరాటం చేస్తా ఉంది. ఈ 3వ విషయానికి వచ్చేవరకే ఇది కూడా ప్రజల మీద భారమే. విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరిగినాయి. కరెంటు ముట్టుకోవాలంటే షాక్ కొడతా ఉంది. అసలు నువ్వేం చెప్పావు అధికారంలోకి వచ్చినప్పుడు? నేను గత ప్రభుత్వం చేసిన తప్పులు మా ప్రభుత్వం చేయదు, నేను అధికారంలోకి వస్తే ఎలాంటి విద్యుత్ ఛార్జీలు పెంచడం,
అవసరమైతే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తా అన్నారు. ఇవాళ మరి మీరు చేస్తుంది ఏంటి? ఓ పక్కన గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు మళ్ళీ మీరు చేస్తున్నారు కదా. ఇవాళ 15,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారాలు వేయడానికి ఇప్పుడే ట్రూ ఛార్జీలు పెడతారు. FFCA ఏదో కోడ్ ఆ పేరుతో మన ఇంట్లో కరెంటు బిల్లు 4 యూనిట్లు 5 యూనిట్లు కలిసినా కూడా 250, 230 రూపాయలు అదనపు ఛార్జీలు కట్టాల్సి వస్తుందంటే ఇప్పుడు సామాన్య మానవుడు ఎక్కడ తీసుకొచ్చి కడతాడు? ఇంకో విషయం జనాల్లో ఏముందంటే ఇవాళ అందరూ అద్దెదారులే ఉన్నారు. ఎక్కువ 60% మంది పైగా అద్దెంట్లో ఉన్నారు. ఇవాళ ఒకళ్ళ ఇంట్లో ఉంటారు, రేపు ఇంకో ఇంట్లోకి వెళ్ళిపోతారు వాళ్ళ అవసరాలు ఇచ్చారు. కానీ 2017, 2018, 2019 ఛార్జీలు కాల్చిన దాన్ని బట్టి మళ్ళీ ఇక్కడ ఇవాళ ఈ ఇంట్లో పడితే అసలు మేమెందుకు కట్టాలని ఎదురు తిరుగుతున్నారు ప్రజలు. మాకు కట్టాల్సిన అవసరం ఏంటి? మేము నెలకు వచ్చాక 100 యూనిట్లు 2 యూనిట్లు 100 యూనిట్లు కాల్చుకునే వాళ్ళం. ఇవాళ అన్ని 100 యూనిట్లు వాళ్ళెవరో మీకు అర్థం కావట్లేదా? ఇవాళ ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారాలు వేస్తే ప్రజలు ఎక్కడి నుండి తీసుకొచ్చి కడతారు? ఇవాళ మద్యం వల్ల ఇంత ఆదాయం వస్తుంది, ఇలాంటి వాటిలో మీరు కట్ చేసుకోలేదు. ప్రభుత్వం ఇలాంటి అదనపు ఛార్జీలు భరించాలి. ఎందుకంటే సంక్షేమ పథకాల పేరుతో ప్రజల్ని చేసేటప్పుడు ఈ సంక్షేమ పథకాల్లో భాగంగా ప్రజల మీద భారాలు వేయడం మీరు ఉండవలసుకుంటే ప్రజల మీద భారాలు వేయద్దని అదనపు ఛార్జీలన్నీ ప్రభుత్వం భరించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీని మీద కూడా మొన్న సంక్రాంతి భోగి పండుగ రోజు మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ భోగి మంటల్లో విద్యుత్ బిల్లులు తగలబెట్టాం. అంతటితో మా ఉద్యమం ఆపట్లేదు. భవిష్యత్తు కాలంలో కూడా ఈ ఉద్యమం తీవ్రతరం చేస్తాం. విద్యుత్ బిల్లులు తగ్గించే వరకు పోరాటం చేస్తాం. VVD న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.